హలో గాయస్, మనకి ఈరోజు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికాకి మధ్య. మరి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అయిన నాథన్ లయన్, సో అతను ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత కేశవ్ మహారాజ్ కూడా ఒక రికార్డ్ని బిల్డ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో అవేంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి నాథన్ లయన్ మనకి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో ఈ సైకిల్లో అత్యధిక 5 వికెటాలు తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటివరకు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే. అతను చూసుకుంటే ఏకంగా 11 టైమ్స్ 5 వికెటాలు తీసుకున్నాడు. మరి దాని తర్వాత నాథన్ లయన్ చూసుకుంటే సేమ్ అశ్విన్ లాగే 11 టైమ్స్ 5 వికెటాలు తీసుకున్నాడు అనమాట. మరి ఈ రోజు మ్యాచ్లో గనక అతను 5 వికెటాలు తీసుకున్నాడు అంటే అశ్విన్ రికార్డ్ని బ్రేక్ చేసి మొత్తం 12 టైమ్స్ 5 వికెటాలు తీసుకున్న బౌలర్కి అయితే నిలబడే ఛాన్స్ ఉంది. సో ఇదొక రికార్డ్ అయితే. దాని తర్వాత ఇటువైపు కేశవ్ మహారాజ్. సో దానికంటే ముందు మనకి బుమ్రా గురించి చెప్పాలి. సో బుమ్రా కూడా ఇంకొక 2 టైమ్స్ కనుక ఏది రేపు ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా, సో దాంట్లో ఒక 5 వికెటాలు కనుక తీసుకున్నాడు అంటే అశ్విన్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే అది పక్కన పెడితే ఇటువైపు కేశవ్ మహారాజ్ దగ్గరకు వద్దాం. కేశవ్ మహారాజ్ టెస్టుల్లో చూసుకుంటే ఇప్పటివరకు 198 వికెట్ తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా తరఫున ఏ స్పిన్నర్ కూడా ఇప్పటివరకు 198 వికెట్ తీసుకున్న సందర్భం లేదు. సో మరి ఇంకొక 2 వికెట్స్ కనుక తీసుకున్నాడు అంటే 200 వికెట్లు తీసుకున్న ఏకైక సౌత్ ఆఫ్రికన్ బౌలర్గా కేశవ్ మహారాజ్ ఒక రికార్డ్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మరి ఈ మ్యాచ్లో ఈ 2 రికార్డులు అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.